8వ రోజు స్త్రీయ వెలుగులు. టార్కొన్ సెరైడాయన్ గారు కాబోయే తల్లి అంటూ చెప్తున్నారు. తెలుసుకున్నామా అండి? ఒక కుటుంబపు, సమూహపు, దేశపు, అంతెందుకు మానవ జాతి మొత్తం యొక్క సంక్షేమం తల్లుల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది అనవచ్చు. తల్లి గనుక శారీరకంగా, అనుభూతికంగా ఆరోగ్యవంతురాలై ప్రేమను ప్రసరిస్తే, విద్యావంతురాలై మనసులో సృజనాత్మకత కలిగి ఉంటే, ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది ఆమె స్వీయ ప్రకృతి భూమి యొక్క విశాల ప్రకృతితో శృతిలో ఉంటే, ఆ తల్లి నుండి వచ్చే తరం ఈ గ్రహాన్ని మార్పు చెందించి ఉన్నతీకరించగలదు. మనం జీవించటానికి, సృజనాత్మకతకు, విజయానికి, ఆనందానికి ప్రమాణం తల్లి. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు గొప్ప అవకాశం లభిస్తుంది. ఆ 9 నెలల్లో భవిష్యత్తులో బిడ్డకు, కుటుంబానికి, దేశానికి, మానవ జాతికి గణనీయమైన పురోగతికి దోహదం చేసే సృజనాత్మక ఆకాంక్షకు అనుగుణంగా ఉండే ఆలోచనలు, అనుభూతులు, చర్యలను బిడ్డపై ముద్రించగలుగుతుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగలదు. అనుభూతికంగా, నిర్మలంగానో, సమత్వంతోనో ఉంటే ఆమె బిడ్డకు సమత్వం ఉండే జీవితం లభిస్తుంది. ఆమె నిజంగా అభివృద్ధి చెంది మనోవిజ్ఞానం కలిగి ఉంటే బిడ్డ ప్రతి ఆలోచన భవిష్యత్తు మానవ జాతి సంరక్షణకు, సంక్షేమానికి దోహదపడే విధంగా మార్గదర్శకత్వం చేస్తుంది. వైద్యులు బిడ్డ యొక్క భౌతిక శరీరాన్ని రక్షించే చర్యలు తీసుకుంటారు. తల్లులు ఏ విధమైన వ్యాయామం చేయాలి, ఎలా నడవాలి, ఎలా విశ్రాంతి తీసుకోవాలన్న విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ జ్ఞానం అందిస్తారు. కానీ వాళ్ళ మానసిక, అనుభూతిక ఆరోగ్యం గురించి కానీ, ఆధ్యాత్మిక పరిణామాల గురించి కానీ శ్రద్ధ వహించరు. భవిష్యత్తులో దంపతులు అద్భుత దివ్య దృష్టి, వివేకం, జ్ఞానం కలిగి ఉపదేశం పొందిన వైద్య ఆచారుల అంటే డాక్టర్ ప్రీసెస్ తో కూడిన సమూహపు అనుమతితో మాత్రమే బిడ్డలను ఆహ్వానిస్తారు. తల్లిదండ్రుల వ్యక్తిత్వం మాత్రమే గాక గర్భధారణకు అనువైన రాశి, గ్రహ పరిస్థితులు కూడా పరిశీలించబడతాయి. ప్రపంచంలో అతి క్లిష్టమైన పని మానవులతో కలిసి జీవించగలిగే బిడ్డను భూమి మీదకు తీసుకురావడము, అతని పరిణామాన్ని, సేవను మానవ జాతికి ఉపయోగపడేలా చూడటము అని మనుషులు గుర్తించటం ప్రారంభమై పెరుగుతుంది. సమీప భవిష్యత్తులో కాబోయే తల్లులకు గర్భధారణ విజ్ఞానాన్ని, బిడ్డ తనలో ఉన్న అత్యున్నతమైన దానిని వికసింపజేయగల అత్యున్నత పరిస్థితులను కనుగొని వాటిని సిద్ధపరిచే విజ్ఞానాన్ని అందించే ఉపదేశకులు ఉన్న సంస్థలు స్థాపించబడతాయి. భవిష్యత్తు తల్లులు ధ్యాన, యోచన విజ్ఞానాలను నేర్చుకుని చైతన్యపు కొనసాగింపు సాధిస్తారు. నిరోధక శక్తుల తరంగాల నుండి రక్షణ పొందే విజ్ఞానం నేర్చుకుంటారు. దానివలన బిడ్డ ఈ ప్రపంచంలోకి నిజమైన ఆభరణం లాగా రావటానికి, వెలుగులు ప్రసరించడానికి అవకాశం లభిస్తుంది. ఒక బిడ్డ పాఠశాలకు వెళ్ళిన తర్వాత కానీ, సమాజంలోకి వెళ్ళిన తర్వాత కానీ మంచిగా కానీ చెడుగా కానీ మారతారని మనుషులు సాధారణంగా అనుకుంటూ ఉంటారు. అయితే అది తప్పనిసరి సత్యం కాదు. తల్లి బిడ్డ తన గర్భంలో ఉండగానే అతని భవిష్య బీజాలను చైతన్యపూరితం చేయటం సంభవిస్తుంది. మంచివైనా చెడ్డవైనా ఈ బీజాలే అతని భవిష్యత్తు జీవితానికి బాధ్యులు. నేను చెప్తుంది భౌతిక బీజాలు అంటే జన్యువుల్లో ఉండే బీజాలు లేదా నియంత్రించే పరిస్థితులు. తల్లి బిడ్డ యొక్క ఉద్వేగ క్షేత్రంలో ప్రవేశపెట్టే ఉద్వేగ బీజాలు, మనోక్షేత్రంలో నాటే మానసిక బీజాలు, అతను తన గత జన్మల నుండి తెంచుకున్న మంచి లేదా చెడ్డ బీజాలను ఉత్తేజితం చేయటం గురించి, ఈ బీజాల సర్వస్వపు పరిణామమే బిడ్డ. తన గత జన్మల అనుభవాలు, ఆకాంక్షలు, ఓటములతో పాటు
వివిధ సంబంధాల ద్వారా గతం నుంచి తన అనుభవాల సారం మొత్తం కలిసి రూపుదిద్దుకున్నదే నూతన శిశువు. అయితే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ప్రభావం అతన్ని నియంత్రించి అతని అడ్డంకులను అధిగమించి అర్థవంతంగా జీవించే అవకాశం కానీ అతనిని గత ప్రభావాల పరిణామం కొనసాగటం కానీ చేయగలదు. గర్భవతిగా ఉన్న సమయంలో రాబోయే తల్లి నిరంతరం నిస్పృహ అనుభూతికి లోనైన ప్రతికూలతతోనూ వినాశకర ధోరణితోనూ ఉంటే, నిరాశ, భయం, ద్వేషం, అసహనం కలిగి ఉంటే ఆమె ఈ భౌతిక బీజాలను బిడ్డతో నాటడమే కాక వాడు సహజంగా నిర్మలంగా మారే అవకాశం రాకముందే వాని స్వీయ ప్రకృతిలో వీటిని మేలుకొల్పుతుంది. గర్భవతిగా ఉన్న తల్లికి అన్నీ తనకే కావాలి అన్న ధోరణి ఉంటే బిడ్డ జన్మించకముందే అతని జీవితాన్ని అతను జీవించకుండా అవరోధం ఏర్పరుస్తుంది. అవి అతనిలో బీజాలుగా మారుతాయి. మనిషి నిద్రించినప్పుడు శత్రువు అతని తోటలో గడ్డి నాటుతాడు అని క్రీస్తు చెప్పింది ఇదే గుర్తుంచుకోండి.